దశరథుడు ఎప్పుడైతే అశ్వమేధ యాగం చేస్తాను అని చెప్పాడో, మంత్రులందరూ దానికి ఒప్పుకున్నాడు. అయితే ఆ మంత్రులలో ఒకడైన సుమంత్రుడు మాత్రం ఈ యాగం నిర్వహించటానికి ఋష్యశృంగుడు సరైన మనిషి అని చెప్తాడనమాట. దశరథుడికి అసలు ఋష్యశృంగుడు ఎవరు? ఎందుకు ఆయనంత ప్రత్యేకం అనే విషయాలని వివరించాడు. అప్పుడు దశరథుడు కూడా సుమంత్రుడు చెప్పిన దానికి ఒప్పుకొని ఋష్యశృంగుడిని అయోధ్యకి పిలిపించాడు. అశ్వమేధ యాగానికి కావలసిన అన్ని పనులు సమకూరిన తర్వాత ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ ఆహ్వానాలు అందాయి. అయితే ముఖ్యమైన ఆహ్వానాలు ప్రముఖంగా మిథిల రాజు అయిన జనకుడికి, కైకేయ రాజుకి, రోమపాదుడికి ప్రత్యేకంగా దశరథుడు ఆహ్వానాలు పంపించాడు. అందరూ వచ్చారు. అశ్వమేధ యాగం బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత దశరథుడు అక్కడ తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎన్నో దానాలు చేశాడు. అప్పుడు ఋష్యశృంగుడు వచ్చి, మీరు చాలా అద్భుతమైన అశ్వమేధ యాగం చేశారు కదా, అలాగే పుత్ర కామేష్టి యాగం కూడా చేయండి, ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. దశరథ మహారాజు దానికి ఒప్పుకొని పుత్ర కామేష్టి యాగం చేయటానికి సన్నద్ధమయ్యాడు. ఒకవైపు ఇలా జరుగుతుంటే మరొక వైపు దేవతల లోకంలో దేవతలందరూ చాలా కంగారుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవుడా, రావణాసురుడి వల్ల మేము అష్ట కష్టాలు పడుతున్నాము, మాకు విముక్తి లేదా అని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంటే, రావణాసురుడు దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ అతనికి మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు. కానీ రావణాసురుడికి మనుషులంటే చాలా చులకన. అందుకే మనుషుల వల్ల తనకి చావు లేకుండా ఉండకూడదు అని వరం కోరుకోలేదు. అందువల్ల దశరథ మహారాజు యొక్క భార్యలలో ఒకరికి శ్రీ మహావిష్ణువే పుత్రుడుగా పుట్టబోతున్నాడు అని చెప్పి దేవతలని సంతోషపరిచాడు.